చిమ్మ చీకటిలో ఆ అంధకారపు వినీల ఆకాశంలో తలుక్కుమనే తారల మధ్య దర్జాగా వెలిగిపోయే రారాజు చందమామను చూసినప్పుడల్లా ఏదో భావావేశం. అక్కడెవరో ఉన్నారని చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన కథలు గుర్తొస్తాయి. ఇంతకీ భూమికి ఉపగ్రహంగా చెప్పుకునే చంద్రుడు ఎవరి సొంతం? తారలన్నింటినీ వదిలి భూమి ఆకర్షణలో పడి తిరుగుతూ ఉండే చంద్రుడిపై ఎవరికి హక్కులుంటాయి? రేపు చంద్రుడు మావాడే, అక్కడ మాదే రాజ్యం, మేమే ఆ ప్రాంతాన్ని పాలించుకుంటాం అని ఎవరైనా ప్రకటిస్తే ఏమవుతోంది? వినడానికి వింతగా ఉన్నా ఈ ప్రశ్నలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. చంద్రుడి మీద ఎవరికి వారు తమకు హక్కులున్నాయంటే తమకు హక్కులున్నాయని కోర్టు మెట్లెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ తో పోటీ పడి చంద్రుడి మీదకు వ్యోమగాములను సైతం పంపి అక్కడి మట్టి శాంపిళ్లను విజయవంతంగా భూమికి తెచ్చిన అమెరికా ఏం ఆలోచిస్తుందో గాని వెంటనే చంద్రుడిని నివాసయోగ్యమైన గ్రహంగా మార్చేసి అక్కడ ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు నానా ప్రణాళికలు రూపొందిస్తోంది నాసా. ఒకవేళ అక్కడ భౌతికంగా నీరు లేకపోతే కృత్రిమంగా నీటి తయారీకి సంబంధించి అవకాశాలను పరిశీలిస్తోంది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో ఉండే మంచు బిందువుల నుంచి నీటిని తయారు చేయగల అవకాశాలపై పరిశోధకులకు పూనుకుంటుంది. అచ్చం చంద్రుడి మీద మట్టి లాంటిది భూమిపై కనుగొని అలాంటి మట్టితో చంద్రుడిపై నిర్మాణాలు ఎలా సాధ్యం చేయవచ్చన్న విషయంపై పరిశోధనలు చేస్తోంది. మరోవైపు గత 3 ఏళ్లుగా యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా అమెరికాతో పోటీ పడలేక చతికిల పడింది. దీంతో రష్యాను ఓవర్టేక్ చేసిన చైనా మాత్రం శరవేగంగా అమెరికాతో పోటీకి దిగింది. తన రాకెట్లను సక్సెస్ఫుల్ గా చంద్రుడి పైన ల్యాండింగ్ చేసింది. ల్యాండింగ్ మాత్రమే కాదు, తమ సొంత రోవర్ ను చంద్రుడిపై నడిపిస్తూ అక్కడి అనేక విషయాలపై పరిశోధనలు చేస్తూ అమెరికా కన్నా ముందుకు దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా అక్కడ మొట్టమొదటి లూనార్ కాలనీ ఏర్పాటుకు చైనా ఉవ్విల్లూరుతోంది. త్వరలో చంద్రుడిపైకి మానవ సహిత యాత్రకు సన్నాహాలు చేస్తోంది. చైనా ప్రస్తుతం అంతరిక్ష రంగంలో చూపిస్తున్న దూకుడును పరిశీలిస్తే అందరికన్నా ముందు చంద్రుడిని కబ్జా చేయడంలో చైనా సక్సెస్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వీరికి పోటీగా ఇజ్రాయెల్, జపాన్ దేశాలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఆపసోపాలు పడుతున్నాయి. అక్కడ లభించబోయే అరుదైన ఖనిజాలు హీలియంను మైనింగ్ చేసి వెలికి తీసి డబ్బులు సంపాదించే ఆలోచనలో ఉన్నాయి. భూమికి ఉపగ్రహం చంద్రుడు. సౌర మండలంలోని ప్రధాన గ్రహాల చుట్టూ చంద్రుడు లాంటి ఉపగ్రహాలు 173 ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో అత్యధికంగా బృహస్పతి చుట్టూ 67, శని గ్రహం చుట్టూ 62 ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే భూమి చుట్టూ తిరిగే చంద్రుడిపై పరిశోధనల కోసం దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంతరిక్ష నౌకలు పంపిస్తోంది. అమెరికాతో పాటు అనేక దేశాలు కూడా తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు నాసాకు చెందిన 12 మంది వ్యోమగాములు చంద్రుడిపై కాలు మోపారు. రాబోయే తరాల వారు చంద్రుడిపై కాలనీలు కట్టుకోవడానికి వీలైన వాతావరణం కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. సమీప భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు కోసం మన దేశం కూడా ప్రయత్నాలు చేస్తోంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఇప్పటికే చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 పేరిట ప్రయోగాలు జరిపింది. మూడో ప్రయోగం సక్సెస్ అవడంతో అగ్రదేశాల సరసన చేరింది. అంతరిక్షంలోని ఇతర గ్రహాలను నివాసయోగ్యంగా చేసుకోవాలన్న ప్రయత్నాలు ఇప్పుడు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష వనరుల అన్వేషణ, వినియోగ చట్టం అమల్లోకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ ద్వారా చంద్రుడిపై రియల్ ఎస్టేట్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. చంద్రుడిపై మచ్చలా కనిపించే ప్రాంతంలో లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ కాలనీలుగా డివైడ్ చేసింది. వాటికి ఆకర్షణీయమైన పేర్లు కూడా పెట్టి కొనేవారికి ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఎకరాల చొప్పున స్థలాన్ని చౌకగా విక్రయిస్తున్నారు. డ్రీమ్స్ సరస్సు, ప్రశాంత సముద్రం, బే ఆఫ్ రెయిన్ బేస్ ఇలాంటి పేర్లతో కాలనీలను ప్లాన్ల ద్వారా రూపొందించి చంద్రుడిపై ఆవాసాలు ఏర్పరచుకోవడానికి జనానికి కూడా సూచిస్తున్నారు. ఇక ప్రపంచంలోని అనేక దేశాల వారు ఈ స్థలాలను ఇప్పటికే కొనుగోలు చేశారు. చంద్రుడిపై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 1999లో అంతర్జాతీయ లూనార్ రిజిస్ట్రీ ల్యాండ్స్ ILAR ను రూపొందించారు. ఇది స్వతంత్ర సంస్థ. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు అంటార్కిటికా ఖండం మినహా మిగతా 6 ఖండాల్లోని వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, సంపన్నులు 12.5 లక్షల ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. లూనార్ సొసైటీలో సభ్యత్వం కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని డాలర్ల రూపంలోనే చెల్లించాలి. స్థలం సొంతదారులకు పట్టాలను కూడా ఈ సంస్థ అందిస్తోంది. హ్యాపీనెస్ సరస్సు సమీపంలో ఎకరం ధర $28.95. 3 ఎకరాలు కొంటే 25% రిబేట్ ఉంటుంది. 5 ఎకరాలు కొంటే 33% రిబేట్. 10 ఎకరాలు కొంటే కేవలం $173కే లభిస్తోంది. అంటే 10 ఎకరాలు కొనే వారికి 40% రాయితీ ఇస్తున్నారు. ఈ ప్రాంతంలోనే టూరిజం, పరిశోధనలకు మంచి డిమాండ్ ఉంటుందని సంస్థ నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఏ ప్రాంతాలు వేటికి బాగా పనికి వస్తాయో కూడా అప్పుడే వివరిస్తున్నారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో ధరలు కూడా వేరువేరుగా ఉన్నాయి.
చాలా మంది తమకు ఇష్టమైన వారికి లూనార్ ఎస్టేట్ భూమిని బహుమతులుగా కొనిస్తున్నారట. మరికొన్ని దశాబ్దాల్లో అచ్చం మన భూమి మీద మాదిరిగానే చంద్రుడి మీద ఇల్లు కట్టుకొని చందమామ రావే జాబిలి రావే అని పాడుకున్నట్లుగా భూమి అమ్మ రావే బందర్ లడ్డు తేవే అని పాడుకునే రోజు వస్తుందేమో అంటున్నారు విశ్లేషకులు. అయితే మరొక అంశం ఏంటంటే, అసలు ఇంతవరకు అమెరికా తప్ప ఇంకా ఏ దేశము మానవ సహిత యాత్ర చేయనే లేదు. అసలు అమెరికా కూడా చంద్రమండల యాత్ర నిజంగానే చేసిందే అన్న అనుమానాలు, కాంట్రవర్సీలు బోలెడున్నాయి. ఆనాడు సోవియట్స్ మీద ఆధిపత్యం కోసం నకిలీ యాత్రను నిజమైన యాత్రగా చూపించుకున్నట్లుగా చాలా సార్లు వివాదాలు చెలరేగాయి. హాలీవుడ్ నుంచి సినిమాలు కూడా వచ్చాయి. పోనీ నిజంగానే అపోలో రాకెట్లతో అక్కడికి చేరుకున్నా పెద్దగా సాధించిందేమీ లేదు, కేవలం శాంపిళ్ల సేకరణ తప్ప. ఇప్పుడు ఆర్టెమిస్ పేరుతో మళ్ళీ 50 ఏళ్ల తరువాత మానవ సహిత యాత్ర కోసం మొదటి నుంచి ప్రయత్నం చేసినట్లుగానే అమెరికా కూడా ఆపసోపాలు పడుతోంది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనే చందంగా అప్పుడే అక్కడ భూమిపై హక్కులు క్లైమ్ చేసుకుంటూ కొన్ని ప్రైవేట్ సంస్థలు లూనార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ను జోరుగా సాగిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చౌకగానే వస్తున్నాయి కాబట్టి చంద్రుడిపై ఒక ఫ్లాట్ కొని పడేస్తే పోలా అంటూ జనం పొలోమని లూనార్ రియల్ బిజినెస్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆ ఫ్లాట్ సర్టిఫికేట్ ను చూపించుకుంటూ దర్జా ఒలగబోస్తున్నారు. ఎవరికైనా గిఫ్ట్ కి ఇవ్వడానికి గొప్పగా ఉంటుందని చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ చంద్రుడిపై స్థలాన్ని మరొకరి నుంచి గిఫ్ట్ గా పొందిన మొదటి బాలీవుడ్ హీరోగా చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో ఉండే ఆయన అభిమాని ఒకరు షారుఖ్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ గా చంద్రుడిపై ఫ్లాట్ ను కొని బహుమతిగా ఇచ్చారట. ఇక అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా చంద్రుడిపై ఒక ఫ్లాట్ కొన్నారట. అందుకే ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా. యుద్ధం, వాణిజ్యం రంగం ఏదైనా అమెరికాతో పోటీ పడే చైనాకు చంద్రుడి మీద పరిశోధనలు ముమ్మరం చేసి అక్కడ కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. 50 ఏళ్ల విరామం అనంతరం ఆర్టెమిస్ మిషన్ ద్వారా చంద్రుడిపై మరొకసారి పాదం మోపడమే కాకుండా ఏకంగా కాలనీలనే కట్టేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే అమెరికా కంటే ముందే చంద్రుడిపై పాగా వేసేందుకు మిషన్ చాంగీతో వేగంగా ప్రయోగాలు నిర్వహిస్తూ షాక్ ఇస్తోంది చైనా. నేలపైనే కాదు, చంద్రుడిపైన కూడా అమెరికాకు ఊపిరి సలపనీయడం లేదు. 2030లోగా చంద్రుడిపై రియల్ ఎస్టేట్ చేసేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇప్పటికే చంద్రుడిపై మట్టి రాళ్లను సేకరించి వాటిలో 6 కొత్త ఖనిజాలను గుర్తించింది చైనా. ఇన్నాళ్లు ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ కంట్రీ వేగాన్ని అందుకోలేకపోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు చివరకు చంద్రుడిపైకి చేరింది. జాబిలిని సొంతం చేసుకునేందుకు అమెరికా చైనా దేశాలు తహతహలాడుతున్నాయి. అమెరికా ఏం చేసినా దానిని ఇటీవల కాలంలో చైనా కాపీ కొడుతోంది. అవి ఆయుధాలైనా, యుద్ధ విమానాలైనా, అంతరిక్ష నౌకలైనా కాపీ కొట్టడమే కాదు, అమెరికాకు గట్టి సవాలు కూడా విసురుతోంది. ప్రపంచ ఆధిపత్యం నీది కాదు నాది అంటూ రంకెలేస్తోంది. చంద్రుడిపై మనిషి దిగేందుకు అనువుగా ఉన్నాయని గుర్తించిన ఆ 13 ప్రాంతాలని ఇప్పుడు చైనా టార్గెట్ చేసింది. అమెరికా కంటే ముందే చంద్రుడిని తన సొంతం చేసుకునేందుకు డ్రాగన్ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.